వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమిలో కొంతమంది నాయకులకి ఇంకా ఎక్కడ సఖ్యత అనేది పొసగడం లేదేమో అనిపిస్తోంది. కొలికపూడి వర్సెస్ కేసినేని శివనాథ్ అని నడుస్తుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. రోజుకొక రకమైనటువంటి వివాదం తలెత్తుతూ ఉంటే ఇటీవల కాలంలోనే కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఇద్దరికి తీసుకెళ్ళి. అయినా సరే మళ్ళీ ఇంకొక వివాదం బయటకు వచ్చింది. ఇదే అనుకుంటే ఒంగోలుకి సంబంధించి ఇంకొక వివాదం. ఎన్నో దశాబ్దాల నుంచి వైరం ఉన్నటువంటి కుటుంబాలుగా ఉన్నాయి బాలినేని, అలాగే అక్కడ దామచర్ల. ఇద్దరి మధ్య దశాబ్దాల వైరం ఉందనేది అందరికీ తెలిసిందే. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేనలో చేరడానికి బాలినేని సిద్ధపడితే దానికి సంబంధించి కూడా అసలు ఆయన ఒప్పుకోలేదు. ఇంకా మాట్లాడితే అసలు బాలినేని రాజకీయాలు పట్టించుకోవట్లేదు, ఒంగోలు రాజకీయాలను చూడట్లేదు, ఆయన హ్యాపీగా ఉండి హైదరాబాద్లోనే ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే పవన్ కళ్యాణ్తో ఒక సినిమా చేయాలనుంది, అదే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా అన్నారు. దానికి సంబంధించిన పనులు కూడా నడుస్తున్నాయి అన్నటువంటి దాని మీద ఆయన ఉన్నారు. ఇక ఇప్పుడు సరికొత్తగా వచ్చి ఒంగోలు గురించి మాట్లాడుతూ 2 రోజులకి నేను ఒంగోలుకే కేటాయిస్తాను అని చెప్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల మీద యుద్ధం చేస్తాను అని ఆయన ప్రకటించారు. అంటే వివాదం సమస్య పోనట్టే కదా ఇద్దరికి. ఎందుకంటే జనసేనలో చేరడాన్ని ఆయన సమర్థించలేదు. అలాగే ఫ్లెక్సీల్లో ఏవో వేశారని ఇంకోటని చేస్తే దాన్ని చించేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ అటు చంద్రబాబు నాయుడు గారికిను లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఉందా? తెలిసిందే కదా. తెలిసినప్పుడు ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఒక వేదిక మీద నించోబెట్టి ఈ రోజు నుంచి గొడవలు అనవసరం అనొక మాట ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేకపోయారు? మళ్ళీ కార్యకర్తలు అనేటువంటి పాయింట్ ఉంటుంది. సో కార్యకర్తలు ఏంటంటే బాలినేని కార్యకర్తలు అనేటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే ప్రభుత్వ పథకాలు వీటిని ముందుకు తీసుకెళ్తూ దామచర్ల ముందుకెళ్తున్నారు. సఖ్యత లేదు అంటే రాజకీయాలు దూరంగా వెళ్ళిపోండి, ఇద్దరు శత్రువుల్లాగే మీ స్పర్ధను మీరు కొనసాగించండి. బట్ ప్రభుత్వంలో ఉండి ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటూ ఎండగడతాము, ఇది చేస్తాము, ఇది అంటూ ఉంటే ప్రభుత్వం చులకనైపోతుంది కదా. ప్రజల్లో ప్రభుత్వం చులకనైపోతుంది. ఇందుక వీళ్ళకి ఓట్లేసింది, ఇందుక వీళ్ళని గెలిపించిందని అనుకుంటారు. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఉంటే సఖ్యతగా ఉండాలి, లేదు అంటే పూర్తిగా రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోయి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తేనన్నా అక్కడ సరిపోతుంది. ఇదే ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. మరి ఇద్దరు నేతలకి అర్థమవుతుందా? అలా సేమ్ టైం వీళ్ళ బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా అర్థమవుతుందా ఇది ఒక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం అని? చూద్దాం. నష్ట నివారణ అనే బదులు అసలు నష్టమే జరగకుండా చూసుకుంటే మంచిది కదా అనేది ఒక భావన. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.